క్రిస్మస్ రోజున క్రిస్మస్ చెట్టుకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్తే క్రిస్మస్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది శాంటా క్లాస్ మరియు క్రిస్మస్ ట్రీ. ఈ చెట్టుకి ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదని అందరూ చెబుతూ ఉంటారు. పండుగ టైంలో ఈ చెట్టు కింద బహుమతులు ఉంచి కుటుంబ సభ్యులంతా తీసుకుంటారు. ఈ బహుమతులన్నీ దేవుడి దగ్గర నుంచే వచ్చాయని అందరి భావన. క్రిస్మస్ చెట్టు దేవుడికి ప్రతిరూపంగా భావిస్తుంటారు. ఇంతకు ముందు క్రిస్మస్ ట్రీని కొవ్వొత్తులతో అలంకరించేవారు. కొవ్వొత్తి తనని తాను కరిగించుకుంటూ మనందరికీ వెలుగునందిస్తుందని, అదే విధంగా యేసుక్రీస్తు జీవితంలోనూ ఇతరుల పాపాలను తొలగించటానికి తన ప్రాణాలు సైతం వదిలేశారు. ఈ విధంగా క్రిస్మస్ చెట్టును యేసుక్రీస్తు జీవితానికి ప్రతిరూపంగా భావిస్తుంటారు. క్రిస్మస్ చెట్టు ఎలా పుట్టిందని ఒక కథ అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఆ కథ నిజమని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేకపోయినా క్రిస్మస్ ట్రీకి ముఖ్యంగా ఈ కథ అని చెప్పక తప్పదు. ఆ కథలోకి వెళ్తే, ఒక రోజు రాత్రి చలికాలం ఒక చిన్న గుడిసెలో వ్యాలంటైన్, మేరీ అనే ఇద్దరు పిల్లలు వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తున్నారు. అప్పటికే వాళ్ళు 2 రోజుల నుంచి భోజనం కూడా చేయలేదు. ఆహారం కోసం వెళ్లిన వాళ్ళ నాన్న ఒక రొట్టె ముక్కను తీసుకొని వచ్చారు. ఆ రొట్టె ముక్కని ముగ్గురు పంచుకొని తినబోతుండగా తలుపు శబ్దమైంది. వెళ్లి చూస్తే ఒక కుర్రాడు చలితో వణుకుతూ కనిపించాడు. తనను వెంటనే లోపలికి తీసుకొచ్చి ఇంట్లో ఉన్న దుస్తులను ఇచ్చి ఆకలితో ఉన్న అతనికి తమ దగ్గర ఉన్న బ్రెడ్ ముక్కను ఇచ్చారు ఆ ముగ్గురు. ఆ తర్వాత ఆ పిల్లవాడికి సాయం చేసిననే ఆనందంతో ఆ ముగ్గురు నిద్రపోయారు. ఆ అర్ధరాత్రి ఒక శబ్దం వినపడింది. ఆ శబ్దానికి లేచిన వారికి బాలయేసు కనిపించారు. మీ దానగుణం చాలా గొప్పది, అది నాకు చాలా నచ్చింది అని చెప్పిన యేసు ఒక ఎండిపోయిన కొమ్మను నేలలో నాటాడు. అది వెంటనే పచ్చగా మారి పెద్ద చెట్టుగా ఎదిగింది. వెంటనే బంగారు చెట్టుగా మారిపోయింది. తమ గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఆకలితో ఉన్న బాలుడికి సహాయం చేసి పవిత్రమైన మనసుతో ఉన్న ఆ కుటుంబ సభ్యులని ప్రభువు ఆశీర్వదించి ఆ బహుమతి అందించారని చెబుతూ ఉంటారు. అప్పటి నుంచి క్రిస్మస్ ట్రీని క్రిస్మస్ రోజున అందరూ ఇళ్లలో పెట్టుకుంటారు. అంతేకాకుండా దాన్ని అలంకరిస్తారు. క్రిస్మస్ చెట్టు కేవలం క్రైస్తవులకు మాత్రమే పరిమితం కాదు, ఇతరులకు కూడా సంబంధించింది అని చెప్పే కథలు బోలెడన్ని ఉన్నాయి. ఈజిప్టియన్స్ తన ఇళ్లను ఖర్జూర ఆకులతో అలంకరించుకుంటారట. ఆ తర్వాత పారడైజ్ ట్రీగా పిలుచుకునే ఫర్ చెట్టును 12వ శతాబ్దం నుంచి జర్మన్లు అలంకరించడం ప్రారంభించారు. వాళ్ళు చలికాలాన్ని వాళ్ళు చెడుగా భావించేవారు. చలికాలం కూడా పచ్చగా ఉండే ఈ చెట్టును చూసి చెడుపై మంచి గెలిచిన చెట్టుగా భావిస్తారు. అంతేకాకుండా దీన్ని తెచ్చి ఇళ్లలో ఉంచుకునేవారు. చలికాలం ముగిసిన తర్వాత ఈ చెట్టు మాదిరిగానే పచ్చదనాన్ని సంతరించుకుంటాయని ఆశకు ప్రతిరూపంగా భావించేవారు. పూర్వకాలం నుంచే క్రిస్మస్ చెట్టును క్రిస్మస్ ప్రారంభం నుంచే డిసెంబర్ 23న పెట్టేవారు. కొత్త సంవత్సరం వచ్చేంత వరకు దీన్ని అలంకరించేవారు. పళ్ళు, ఇతర ఆహార పదార్థాలు, ఆభరణాలు, కొవ్వొత్తులు, పూలతో దీన్ని అలంకరించేవారు. రాను రాను రోజులలో క్రిస్మస్ ట్రీని పెట్టే తేదీలలో కొన్ని మార్పులు వచ్చాయి. అయితే ఈ క్రిస్మస్ ట్రీని పెట్టిన తర్వాతే వింటర్ ఫెస్టివల్ ను విదేశాల్లో ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. ఎన్ని కాలాలు మారినా ఏ కాలంలో అయినా పచ్చగా ఉండే ఈ క్రిస్మస్ ట్రీ జనాలు కూడా ఎప్పుడు అలాగే పచ్చగా ఉండాలని సంకేతంగా దీన్ని అందరూ ఇళ్లలో పెట్టుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ విలువైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో పంపించండి. మేము చేసిన చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.